దేవుని బిడ్డలారా, మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో మరొకసారి లేవితాన్ యొక్క అంతం ఏమై ఉన్నదో ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ లేవితాన్ని కేవలము దేవుడే నాశనం చేయగలడు. దేవుడే దానిని చంపగలడు. ఏ మానవుడు, ఏ ఆయుధము ఈ లేవితాన్ని చంపజాలదు. ఎందుకంటే దేవుడు దానిని అంత గొప్పగా సృష్టించినారు. అయితే ఈ యొక్క మకరము చాలా భయంకరమైనది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఏషియా గ్రంథము 27లో దీని అంతము వ్రాయబడి ఉన్నది. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గం పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీదనున్న మకరమును సంహరించును. మనం ఇక్కడ 3 మకరములను చూస్తూ ఉన్నాం. 3 రకాల మృగములు అనవచ్చు, మకరము అనవచ్చు, ఇంగ్లీష్లో లేవితాన్ అని అనవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మకరము, ఈ మకరములను దేవుడు తన గట్టిదై గొప్పదైన బలమైన ఖడ్గము పట్టుకొని వాటిని సంహరించును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే తీవ్ర సర్పమైన మకరమున్నది, వంకర సర్పమైన మకరమున్నది, తర్వాత సముద్రం మీదనున్న మకరము ఉన్నది. వీటిని దేవుడు తన ఖడ్గం చేత సంహరించును. ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ విధంగా వాటిని దండించబోతున్నాడో మనము చూస్తాం. మరి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఇదే విధముగా మరి ప్రకటన గ్రంథంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణంతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడేది. వారి మాంసమును పక్షులని కడపార తినెను. దేవుని నోట నుండి వచ్చు ఖడ్గము, ఆ ఖడ్గము చేత దానిని దేవుడు ఏం చేస్తుందంటే సంహరిస్తుందని మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ వాక్యం పూర్తిగా చదవాలని ఆశపడుతున్నా. 19వ వచనం చదువుదాం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకై ఆ మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులను కడపార తినెను. మరి మృగమును అబద్ధ ప్రవక్తయు వీరి ఇరువురును కూడా అగ్నిగుండంలో పడద్రోయబడినారు, ప్రాణంతోనే పడద్రోయబడినారు. వారితో ఉన్నవారిని దేవుడు సంహరించినారు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయం 1వ వచనమును 3వ వచనం వరకు చూసినట్లయితే, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధమును పడవేసి ఆ 1000 సంవత్సరము గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మోసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలెను. ఈ యొక్క ఘట సర్పం, ఆది సర్పం, సాతాను అనే వాణిని దేవుడు ఏం చేసినాడంటే మరి పట్టుకొని అగాధములో బంధించి పెడతాడు.
1000 సంవత్సరముల వరకు అతడు సంకెళ్ళ చేత బంధింపబడి అగాధములో వేయబడును అని వాక్యము సెలవిస్తూ ఉంది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అప్పుడు మళ్ళా విడిచిపెట్టబడినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడో ఇక్కడ రాయబడింది. 27వ వచనాన్ని చూద్దాం. 1000 సంవత్సరం గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. భూమి నలుదేశంలందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకు వాడు బయలుదేరును. వారు భూమి అన్నంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తై ఉన్నారు. వారు యుగయుగమును రాత్రింబగలు బంధింపబడుదురు. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆది సర్పము, ఈ ఘట సర్పము, తర్వాత మృగము, తర్వాత అబద్ధ ప్రవక్త, వీరు 7 ఏళ్ళు 7 ఇయర్స్ వారు భూమిని ప్రజలను ఏలడానికి ప్రయత్నము చేస్తారు. ఆ తర్వాత దేవుడు చివరి కాలంలో వారిని అంతము చేస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం చూసినట్లయితే మరి మృగమును అబద్ధ ప్రవక్తయు, వంకర సర్పం అన్నమాట, అబద్ధ ప్రవక్తయు దేవుని బిడ్డలారా వీరు అగ్నిగుండములో వేయబడతారు. తర్వాత ఈ యొక్క ఆది సర్పము, ఘట సర్పము 1000 ఏళ్ళు బంధింపబడుతుంది. ఎందుకంటే 1000 ఏళ్ళు యేసు ప్రభు పరిపాలన ఉంటుంది కాబట్టి. ఈ భూమి మీదనే 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత మరల ఆ యొక్క ఆది సర్పాన్ని విడుదల చేస్తారు. అప్పుడు ఆ ఆది సర్పము గోగు మాగోగు అనే వారిని, ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్న వీరిని మోసపరిచి దేవునిపైకి పురిగొల్పుతుందన్నమాట, దేవునితో యుద్ధం చేయడానికి. అప్పుడు చివరి యుద్ధము జరిగిన తర్వాత దేవుడు అగ్ని చేత వారిని దహించి వేసి, ఎవరైతే సాతాను చేత తిరిగి మోసపోయి దేవునికి వ్యతిరేకంగా యుద్ధానికి లేస్తారో వారు అగ్ని చేత దహింపబడిన తర్వాత చివరిగా ఆ యొక్క ఆది సర్పమును పట్టుకొని మరి అగ్ని గుండములో దేవుడు దానిని వేసేస్తారు. అక్కడ వీరు ముగ్గురు, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, తర్వాత ఈ యొక్క ఆది సర్పము, ఈ ముగ్గురు కూడా మరి యుగయుగములు బంధింపబడి ఉంటారు. యుగయుగములు వారు మరి యాతన పెట్టబడతారు. యుగయుగములు వారు అగ్ని గుండములో మండుతూనే ఉంటారు. ఇది మరి వారి యొక్క అంతము. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో 3 మృగములు బయటకు వచ్చునని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తూ ఉన్నాం తీవ్ర సర్పము, తర్వాత మృగము, తర్వాత ఆది సర్పము అని చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వీరు బయటికి వచ్చి 7 ఏళ్ళు దేవుడు వారికి సమయం ఇస్తాడు వెళ్ళడానికి. ఆ తర్వాత దేవుడు వారి యొక్క ప్రతిఫలము వారికి అనుగ్రహిస్తారు. వారి అంతము అగ్నిగుండము, వారితో కేవలము దేవుడే పోరాడతాడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడే వారిని సంవరిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇది లెవిథాన్ యొక్క మరి అంతము అని మనము తెలుసుకోవాలి. దేవుడి వాక్యము దీవించుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. వీరు ఈ 7 ఏళ్లలో 666 ముద్ర కూడా ప్రవేశపెడతారు. ప్రభు చిత్తమైతే దాని వివరణ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. దేవుని వాక్యము, దేవుని యొక్క సత్యము అందరూ తెలుసుకొని వారి నిరీక్షణ కలిగి ఉండేలాగున ప్రోత్సహిద్దాం. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.